హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చింది. ఎలా ఉంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు మొదటి ట్రైలర్ వచ్చినప్పుడు బాలకృష్ణ డైలాగ్ లేదు, మాస్ పంచులు లేవు, హై వోల్టేజ్ బాలకృష్ణ పంచ్ డైలాగులు ఉంటాయి. అలాంటి డైలాగ్ లేకుండా బాబీ కోహ్లీ చాలా సైలెంట్గా ట్రైలర్ కట్ చేసిండు. స్టైలిష్గా ఉన్నా కానీ బాలకృష్ణ అభిమానులను దృష్టిలో పెట్టుకొని మాస్ డైలాగులు లేవని రకరకాల కామెంట్లు అయితే వచ్చినాయి. కానీ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత బాలకృష్ణ డైలాగ్ కాదు, జస్ట్ వాయిస్ చాలు. సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో ట్రైలర్ లాస్ట్ పంచ్ మాత్రం అదిరిపోయింది. నువ్వు ఎన్ని డైలాగులు చెప్పినా, ఎంత ఉపన్యాసాలు ఇచ్చినా కానీ లాస్ట్లో నువ్వు అరిస్తే ఇంకా జస్ట్ సింహం ఒక్కసారి జూలు విదిలిస్తే ఆ సౌండ్ ఏ రేంజ్లో ఉంటుందో డైలాగ్ అవసరం లేదని బాబీ కోహ్లీ నిజంగా రిలీజ్ ట్రైలర్ మాత్రం బ్రహ్మాండంగా కట్ చేసిండు. ఇంకా ట్రైలర్ బీజిఎం అయితే మొదటి డాకు బీజిఎం ఒక రేంజ్లో ఉంటే రిలీజ్ ట్రైలర్ బీజిఎం చాలా డిఫరెంట్ వేలో సాగింది. చాలా సాలిడ్ ఇంపాక్ట్. థియేటర్లో మాత్రం ఈ బీజిఎం డాకు బీజిఎం ఎంత గొప్పగా నచ్చిందో రిలీజ్ ట్రైలర్లో కూడా బీజిఎం అంత సాలిడ్గా ఉంది. సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇంకా ఏంటి అసలు బిగినింగ్లో ట్రైలర్లో ఫైట్ సీన్స్ కానీ, బాలకృష్ణ బుల్లెట్ దిగినా కానీ 16 మందిని చంపిండంటే నువ్వు చదువులో మాస్టర్ చేస్తామేమో, నేను చంపుల్లో మాస్టర్ చేసిన ఇలాంటి డైలాగులు మాస్ ఊచకోత, మాస్ మరణం, మాస్ అంటే బాలయ్య అనే స్థాయిలో బాబీ కోహ్లీ ఆ ఫైట్లు డిజైన్ చేసిన జస్ట్ ట్రైలర్లోనే అంత ఊపుగానే వస్తుందంటే రేపు బిగ్ స్క్రీన్లో మాత్రం ఇంకా 12వ తారీఖు నాడు దబ్బిడి దిబిడే అనే రేంజ్లో మాస్ ట్రైలర్ ఇంపాక్ట్ అయితే ఆ రేంజ్లో ఇచ్చింది. ట్రైలర్లో మాత్రం చాలా డీటెయిల్స్ ఉన్నాయి. స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, మైనింగ్ డాకు క్యారెక్టర్ నుంచి సీతారాం క్యారెక్టర్ ఏ రేంజ్లో షిఫ్ట్ అయింది, సీతారాం క్యారెక్టర్ ఒక పల్లెటూరుని దత్తత తీసుకున్నాడా, లేకపోతే ఎందుకు సైకిల్ మీద ఒక పాపను తీసుకొని పోతున్నాడు, నానాజీ క్యారెక్టర్ ఆ పాపను ఎలా కాపాడుకున్నాడు, రకరకాల క్వశ్చన్స్ మాత్రం మనకు జనవరి 12వ తారీఖు నాడు ఎల్లుండి అయితే సినిమా డీటెయిల్స్ ఎంత సంచలనంగా ఉండబోతుందో ఈ రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ రేంజ్ గూస్ బంప్స్, ఆ రేంజ్ క్యూరియాసిటీ అయితే ఇచ్చేసింది. నాకైతే ట్రైలర్ మాత్రం క్వాలిటీ పరంగా మాత్రం బాబీ కోహ్లీ ఎలా తీశాడో కానీ పగిలిపోయింది. క్వాలిటీ మాత్రం ఆ విజువల్స్, వైట్ అండ్ వైట్ విజువల్స్ కానీ, ఆ నైట్ షాట్స్, ఆ బర్నింగ్లో ఫైట్ షాట్స్ కానీ, తర్వాత మొత్తం మైనింగ్లో ఆ వైట్ షాట్గా బలపెట్టాడు. సాలిడ్గా విజువల్స్ క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గకుండా నాగవంశీ బాలకృష్ణ అభిమాని అయి స్వతహాగా కాబట్టి బాలకృష్ణను విపరీతంగా ప్రేమిస్తారు కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఇటు క్వాలిటీ పరంగా బాలకృష్ణ వేరియేషన్ లుక్స్ పరంగా కానీ కేర్ తీసుకున్నారంటే బాలకృష్ణ అభిమానులకు లుక్స్ నచ్చిందంటే ఆ సినిమా తిరిగేలేదు. 100 సినిమాలు వచ్చినా బాలకృష్ణ సినిమా బ్లాక్ బాస్టర్ అనే కాన్ఫిడెన్స్ ఎప్పటి నుంచో ఉంది. అదే రేపు ఎల్లుండి రుజువు కాబోతుంది. రిలీజ్ ట్రైలర్ మాత్రం అభిమానుల దృష్టిలో పెట్టుకొని కట్ చేసినట్టున్నాడు బాబీ కోహ్లీ. డైలాగ్ లేదంటే మాస్లో చంపుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డైలాగ్ చెప్పడమే కాదు, ఓన్లీ సింహం సౌండ్ గాంధిస్తే చాలు అదే ఒక డైలాగ్ సెన్సేషన్ అనేటట్టు కట్ చేసినా కానీ ఇంకా సెంటిమెంట్ మాత్రం, పాప సెంటిమెంట్ మాత్రం చాలా బలంగా సినిమాలో ఉండబోతుంది. ప్రతి ట్రైలర్లో మనకు పాప గురించి మనకు కొన్ని క్లిప్పింగ్స్ పడుతున్నాయి. అంటే కథ చుట్టూ మెయిన్ పాప చుట్టే తిరుగుతుందంటే ఈ సినిమా సంక్రాంతి 12 బాలయ్యకు దబిడి దిబిడే బాక్స్ ఆఫీస్ ఊచకోతే. దబిడి దిబిడి సాంగ్ వచ్చినప్పుడు కొన్ని కామెంట్లు అయితే వినపడ్డాయి. శేఖర్ మాస్టర్ కరెక్ట్ కంపోజ్ చేయలేదు, బాలకృష్ణ లాంటి స్థాయి వ్యక్తికి ఇలాంటి స్టెప్లు అంటే అదే మన బాలకృష్ణ వైఫ్ క్యారెక్టర్ ఐటెం సాంగ్ అట్లే ఉంటుంది. ఐటెం సాంగ్ ఎలా ఉంటుంది, ఐటెం సాంగ్ అంటే ఏ బొట్టు పెట్టినట్టు ఉంటుంది ఐటెం సాంగ్. అలాంటి మాస్ మసాలా స్టెప్పులే ఉంటాయి. ఈ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఫోటోగ్రఫీ నాగవంశీ 100% బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. బాబీ కోహ్లీ సెకండ్ బ్లాక్ బస్టర్, బాలకృష్ణకు 4 హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. నందమూరి అభిమానులు 12వ తారీఖు నాడు కాలర్ ఎగరేసే రేంజ్లో ట్రైలర్, మొదటి ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, ప్రతి అప్డేట్, పోస్టర్ కానీ ఏదైనా కానీ క్యూరియాసిటీ మాత్రం బ్లాక్ బస్టర్ అని గూస్ బంప్సే ఇస్తున్నాయి. ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు. రిలీజ్ ట్రైలర్ కూడా ఆ రేంజ్లో మెప్పించింది. థ్యాంక్ యూ సో మచ్.